ఫ్రెండ్స్, చూసారా ఏంటిదో టమాటాతో కూడిన ఎగ్ చపాతి. వెరైటీ రెసిపీ అండి. మనం మామూలు ఎగ్ చపాతి కామన్గా తింటాం. ఇది టమాటా జ్యూస్తో తయారు చేసిన ఎగ్ చపాతి. చూడండి ఎట్లా ఉన్నాయో, గుమ్మగుమ్మలాడుతూ ఉన్నాయి. ఒక పక్క చికెన్ కర్రీ, ఒక పక్క ఎగ్ చపాతి, ఉల్లిపాయ, నిమ్మకాయ. చూస్తుంటే నోరు వేస్తున్నాయండి బాబు, ఇది చూస్తుంటే. ఇక ఫ్రెండ్, ఇవి మనం ఎలా చేసుకోవాలి ఏంది అనేది మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మనం టమాటా జ్యూస్తో చేసిన ఎగ్ చపాతి ఎలా చేసుకోవటం ఏంది, ఇదేంది వెరైటీగా ఉంది. మనం మామూలు ఎగ్ చపాతి అయితే చూస్తున్నాము, ఇదేంది టమాటా జ్యూస్తో ఎగ్ చపాతి ఏంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ టేస్టే వేరబ్బా, మామూలుగా ఉండదు. ఇక ఎలా చేసుకోవడం ఏందనేది మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఈరోజు మీకు ఒక వెరైటీ రెసిపీని చూపిస్తున్నాము. చపాతీ లాంటిది, కోడిగుడ్డు టమాటాతో కలిపేసి చపాతీని. ముందుగా 3 టమాటాలని ఉత్త నీళ్ళల్లోనే ఉడకబెట్టుకున్నాం. వాటి మీద తోలు తీసేసుకోవాలి. ఉడకబెట్టి చల్లారిన తర్వాత వాటి మీద ఉన్న పై తోలుని తీసేసుకోవాలి. చూడండి ఎలా తీసేస్తుందో, అలా తీసేసుకోవాలి. తీసిన తర్వాత టమాటాను చూడండి ఎలా కట్ చేసుకోవాలో. ఇంకా చల్లారలేదండి, వేడిగా ఉండి ఆవిడ ఉప్పు అని ఊదుకుంటా పోస్తుంది వాటిని. ఆ తరిగిన టమాటా ముక్కల్ని మనం చిన్న మిక్సీ జార్లో వేసుకుంటున్నామండి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. వాటర్ గేటర్ ఏమి వేసే పని లేదు. ఒకసారి చూడండి, మనం మిక్సీ చేసుకున్న తర్వాత దాన్ని అట్లా వడబట్టుకుంటున్నాం. ఆ టమాటాని మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత చూడండి అట్లా వడగట్టుకుంటున్నాము. లోపల ఏదైనా విత్తనాలు అట్లాంటివి ఏమైనా ఉన్నా, మెదిగి మెదకుండా ఉన్నా అవన్నీ మనం జల్లెడ కట్టుకోవాలి. ఇప్పుడు నుంచి దానిలో నుంచి గుజ్జు వాటర్ అనేది కిందకి దిగుతుంది. చూడండి, టమాటా నుంచి మనం జ్యూస్ తీసుకున్నాం. ఆ పిప్పి అంతా తీసేసి ఓన్లీ జ్యూస్ వరకు వడగట్టుకేసుకున్నాం. చూడండి గిన్నెలోకి జ్యూస్ వచ్చేసింది. దాన్ని అలా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం దాంట్లో గోధుమ పిండి వేసుకుంటున్నామండి. గోధుమ పిండికి వచ్చేసరికి కొలత అనేది లేదు. దాంట్లో జ్యూస్ ఎంత అయితే ఉందో ఆ జ్యూస్కు తగ్గట్టుగా పిండి వేసుకోవాలి మనం. అంటే వాటర్ వేయకుండా చపాతీ పిండిని ఈ జ్యూస్తోనే కలుపుకోవాలి. అది పూర్తి అర్థం. దానికి తగినంత ఉప్పు వేసుకుంటున్నాం, సాల్ట్. మనకి అందులోకి జ్యూస్ అది మన వాటర్ వేయకూడదండి. ఆ టమాటా జ్యూస్తోనే చపాతీ పిండి లా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దానికి తగ్గట్టుగానే పిండి వేసుకోవాలి. పిండి కలపడం అయిపోయిందండి. చూడండి ఎర్రగా ఎలా ఉందో, టమాటా జ్యూస్తో చేసిన చపాతీ పిండి. దీన్ని ఒక అరగంట సేపు మనం ఇట్లానే కదిలించకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టేసేద్దామండి. పిండి ఒక అరగంట అయిపోయిందండి, మెత్తగా నానింది. ఇప్పుడు మనం వాటిని చిన్నగా చూడండి ఎట్లా ఉందో మెత్తగా. చూడండి 4 చపాతీ ముద్దలైనవి. వాటిని మనం ఉన్నగా రోల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని వాటిని నెక్స్ట్ చేయటం ఏందనేది చూపిస్తాం. చూడండి, మనం పొడిపిండి చల్లుకొని చపాతీ ఎలా చేసుకున్నాం అలా పల్సగా చేయాలి. బాగా పల్సంగా, బాగా వెడల్పుగా చేసుకోవాలండి. ఇప్పుడు మనం చేసిన చపాతీ ఉంది కదండి, దాని మీద ఇప్పుడు మనం ఆయిల్ చపాతీ అంతా తడిచేటట్టుగా పైన ఇట్లా అలికేసుకోవాలి, పూసుకోవాలి మొత్తం. చూడండి ఇప్పుడు ఎలా పూస్తున్నామో వీడియోలో అలానే పూసుకోవాలి. దాని మీద ఇట్లా పొడిపిండి మొత్తం చపాతీ అంతా చల్లుకోవాలి. మీరు అనుకోవచ్చండి ఎగ్ చపాతీలు అంటే ఏంది మా తెలుసులే అని, కానీ ఇది వేరండి, డిఫరెంట్. ఇలా చాకుతో మనం ఇలా కట్ చేసుకోవాలి.
ఇలా చేసుకోవడం వల్ల మనకి చపాతీ అనేది టేస్టీగా బాగా వస్తుందండి. చూడండి ఎలా మడతేస్తున్నాము. ఇలా మడి చేసుకోవాలి. ఒక పెట్టెలాగా. ఇది టమాటాతో తయారు చేసే ఎగ్ చపాతీ అండి. దీని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇలా మనం ఇక మళ్ళీ చపాతీ లాగా రోల్ చేసేసుకోవాలి. ఇక అంటే అంత వెడల్పుగా అనేది అవసరం లేదు, అది మన ఇష్టం. ఇలా చేసేసి పలసంగా పక్కన పెట్టేసుకుందాం. మిగిలినవి కూడా చేసేసుకుందాం. ఇలా చేసుకున్నామండి. దీనికి పక్కన పెట్టేసుకుందాం. మిగిలినవి ఉన్నాయి కదా, ఇవి కూడా తయారు చేసుకొని చూద్దాం. కరివేపాకు, కొత్తిమీర అండి తరిగి పెట్టుకున్నాము ఒక ప్లేట్లో. దాంట్లోకి ఒక 2 ఎగ్స్ పగలగొట్టి పోసుకుంటున్నాం. దాంట్లోకి మనం తగినంత సాల్ట్ వేసుకుంటున్నామండి, మనకి రుచికి తగ్గట్టుగా. ఇందాక పిండిలో వేసాము, టమాటా చపాతీ పిండిలో కూడా వేసాము. ఇప్పుడు మనం ఎగ్స్ దాంట్లో కూడా వేసాము. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుంటున్నాము బాగా. పొయ్యి మీద పాన్ పెట్టుకున్నామండి. ఒకసారి స్టవ్ వెలిగించేసుకొని ఆ పాన్ దాని మీద పెట్టేసుకుంటున్నాము. దాంట్లో ఇప్పుడు మనకి తగినట్టుగా వేసుకుంటున్నాము నూనె. చపాతీకి అయితేనేమో మామూలుగా కాల్ చేసుకొని చపాతీ మీద నూనె వేస్తాము. ఇప్పుడు అలా కాదు, నూనె ముందుగా పోసి నూనె కాగిన తర్వాత దాంట్లోకి మనం చపాతీ వేసుకోవాలి. చూడండి, ఎగ్గు కలుపుకుంటే ఇలా ఉంది. ఎక్కువ చపాతీలు ఉంటే ఇంకో ఎగ్స్ వేసుకోవాలండి. ఇప్పుడు 4 చపాతీలు తీసుకున్నాం కాబట్టి మేము 2 ఎగ్స్ వేసుకున్నాము. మీకు అవసరమైతే ఇంట్లో కొద్దిగా వాటర్ కూడా కలుపుకోవచ్చండి, అది మీకు అవసరమైతే. లేదంటే దాంతోనే డైరెక్ట్గా వేసుకోవచ్చు. నూనె కాగేదాకా కొద్దిగా వెయిట్ చేద్దాం. ఒకసారి చూడండి, ఈ చపాతీని మనం ఇలా కోడిగుడ్డు వేసిన దాంట్లో ఇట్లా మనం తడుపుకోవాలి. మామూలు ఎగ్ చపాతీ వేరండి, ఇది వేరు. మన మామూలు ఎగ్ చపాతీ ఏమో చపాతీ కాలేటప్పుడు ఎగ్ పగలగొట్టి పోస్తాం పైన, కానీ ఇది టమాటా ఎగ్ చపాతీ. ఇదిగోండి చూడండి, అట్లా నూనెలోకి అలా వేసుకోవాలి మనం. గ్యాస్ స్టవ్ వచ్చేటప్పటికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హైలో పెట్టుకోకుండా. ఒక చపాతీ కాలిందండి, దాన్ని తీసి పక్కన పెడదాం. ఇప్పుడు మరొక చపాతీ చూద్దాం వేసుకొని. 4 చపాతీలు అయిందండి మొత్తం. 3 టమాటాల జ్యూస్తో. కానీ మనం 2 కోడిగుడ్లు మాత్రమే యూజ్ చేసాం. ఇలా చపాతీ మొత్తం మునిగేదాకా వేసుకొని అలా నూనెలో వేసుకొని కొద్దిగా పైన ఏదైనా పొడిగా ఉన్నా అలా చేత్తో పూసేసుకున్నాము కోడిగుడ్డు సోనాని. ఇప్పుడు మనం ఒకసారి కాలిని చూసి తిరగేసుకుందాం. చూడండి ఎట్లా ఉబ్బుతుందో. గాలి బెలూన్, మనకి బెలూన్ కనుక ఉబ్బినట్టుగా ఉబ్బుతుందండి.
ఇలా ఉబ్బడం వల్ల ఏంటంటే మనకి బాగా స్మూత్గా ఉంటుంది చపాతీ అనేది. తినడానికి మనం తుంచుకోవడానికి కూడా మెత్తగా పొరలు పొరలుగా వస్తుంది మనకి. మన దిండు ఉన్నట్టు ఉందండి, దిండులాగా ఉబ్బింది బాగా. దాన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి, చూడండి ఎట్టా తునిగిపోతుంది మెత్తంగా. ఎగ్ చపాతీ టమాటా జ్యూస్తో చేసింది. ఒక పక్క చికెను టచింగ్, ఉల్లిపాయ, నిమ్మకాయ. సూపర్. మామూలు ఎగ్ చపాతీ తిన్నా కానీ నిమ్మకాయ ఇది టమాటా జ్యూస్తో కలిపింది ఎక్సలెంట్గా ఉంది. టేస్ట్ సూపర్గా ఉంది. ఇంత రుచి నేను ఎక్కడా తినలా, బ్రహ్మాండంగా ఉంది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈరోజు మన వీడియో ముగించే టైం వచ్చేసింది. ఫ్రెండ్స్, కామన్గా రోజు చెప్పేదే నేను చెబుతూ ఉంటాను, మీరు లైక్ లేకుండా పోతూ ఉంటారు. అలా జరిగిపోతూ ఉంది కాలం. ఫ్రెండ్స్, ఒక్క లైక్ ఇవ్వండి అబ్బా చాలు. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది మీ నుంచి ఒకే ఒక్క లైక్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. శారదా రుద్ర.